మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? నరుడు ఓడిపోయాడు నీకు, నరుడు ఓడిపోయాడు నీకు, నజరేయుడేసు గెలిచాడు నిన్ను, నజరేయుడేసు గెలిచాడు నిన్ను. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మనిషన్నాక తప్పదు మరణము, పుట్టుట గిట్టుట కొరకే కాయము. మనిషన్నాక తప్పదు మరణము, పుట్టుట గిట్టుట కొరకే కాయము. ఏ స్థితిలో ఉన్న మనిషికి తప్పదు మరణము, ఏ స్థితినున్న మనిషికి తప్పదురా మరణము. దేహము మన్నైపోవును, ఆత్మను నీవాపలేవు. దేహము మన్నైపోవును, ఆత్మను నీవాపలేవు. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా మత భేదములున్నవి మనుషులలో, జనన మరణములకు లేదు ఏ భేదము. కుల మత భేదములున్నవి మనుషులలో, జనన మరణములకు లేదు ఏ భేదము. ఉన్నవాడైనా కడులేని వాడైనా, ఉన్నవాడైనా కడులేని వాడైనా, ఓటికుండర మనిషి చితికి పోక తప్పదు. ఓటికుండర మనిషి చితికి పోక తప్పదు. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా
అధికారులను ఓడించావు, ఇహమున దేవతలను ఓడించావు. రాజుల అధికారులను ఓడించావు, ఇహమున దేవతలను ఓడించావు. ఇలా సకల జీవులన్నిటినీ ఓడించావు, ఇలా సకల జీవులన్నిటినీ ఓడించావు. పరమందున్న క్రీస్తు నిన్ను జయించినాడు, పరమందున్న క్రీస్తు నిన్ను జయించినాడు. ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. నరుడు ఓడిపోయాడు నీకు, నరుడు ఓడిపోయాడు నీకు. నజరేయుడేసు గెలిచాడు నిన్ను, నజరేయుడేసు గెలిచాడు నిన్ను. ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా. యోహాను రాసిన సువార్త పాఠం 14వ అధ్యాయం 11వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికిని, విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము ప్రభువా, మరి చదవబడిన వాక్యము నువ్వు విత్తడానికి కొన్ని వాక్యాలు మాకు అందించి, మా మంచి బోధకుడు అయిన నన్ను నీ వాక్యాన్ని బోధింపతగే జ్ఞానం నాకు అనుగ్రహించి, ఈ పేద సంఘాన్ని, ఈ నమ్మకము గల సంఘాన్ని మీరే ఇంకా మరింత నమ్మకములోనికి నడిపించమని, నీ పునరుద్ధానమును గురించిన మాటలు మాకు తెలియపరచమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవటం. పునరుద్ధానం అనే పదంలో అంత అర్థం ఉంది. చనిపోయి మరలా తిరిగి బ్రతకడం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవకముందు ఆయన మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా అనేక మందిని ఆయన బ్రతికించాడు. పాత నిబంధన గ్రంథంలో సారేపతి విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. ప్రవక్త చేసిన ప్రార్థన ద్వారా. రాజుల మొదటి గ్రంథం చదవక్కర్లేదు, 17 అధ్యాయం 17 నుంచి 24 వచ్చిన వరకు చదువుకోండి, నోట్ చేసుకొని. అర్థమైందా? ఏలియా దైవజనుడు సారేపతి విధవరాలి యొక్క కుమారుడు చనిపోతే బ్రతికించాడు. ఎలీసా దైవజనుడు సూనేమీరాలు కుమారుడు చనిపోతే బ్రతికించాడు. 2వ రాజుల గ్రంథం 4 అధ్యాయం 17 నుండి 37 వరకు నోట్ చేసుకుని ఇంటిలో చదువుకోండి. మనకు సమయం లేదు కాబట్టి చదివించట్లేదు.
అదే హెబ్రీ పత్రిక 11:35లో ఈ మాట చదువుదాం. అక్కడ పౌలు గారు స్త్రీల గురించి అక్కడ మెన్షన్ చేశాడు. 11:35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి అన్నాడు. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక వేదన పెట్టబడిరి అని చెప్తున్నాడు. కనుక చాలామంది స్త్రీలు పునరుద్ధానము వలన వాళ్ళు మృతులైన తమ వారిని బ్రతికించుకున్నారు. అర్థమైందా? బ్రతికించు చనిపోయి మరలా బ్రతకడం అనేది గొప్ప అద్భుతం. ఒక తెగులు వచ్చి రోగం వచ్చి చావుదాకి వెళ్ళి బ్రతకడం కాదు గొప్ప. చనిపోయిన తర్వాత మరలా తిరిగి బ్రతకడం. లాజరు చనిపోయాడు, 4 దినాలు కుళ్ళిపోయిన శవం సమాధిలో ఉంది. యేసు ప్రభువారు ఆ ప్రాంతం వచ్చి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, లాజరు తోడబుట్టిన అక్కల విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ నమ్మకాన్ని బట్టి చనిపోయి 4 రోజులైనా సరే బ్రతికించాడు. మార్త, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావని చెప్పాడు. మరియా, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావని చెప్పాడు. ఇద్దరికీ నమ్ముతున్నాం ప్రభు అన్నారు. నడండి సమాధి దగ్గరికి. నమ్ముతున్నాం అన్నారు, సమాధి దగ్గరికి నడమంటే ఎందుకు ప్రభు అన్నారు. మళ్ళా చనిపోయి 4 దినాలు అయిపోయింది. ఆ శరీరం ప్రభు అతడు చనిపోయి 4 దినములు అయింది, ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పారు. నమ్ముతున్నామన్నారు. ఒక పక్కనే చిన్న లోకానుసారంగా ఆలోచనతో చెప్తున్నారు. లేదు లేదు పదండి అన్నాడు. అంతే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అది దేవుడు మనకి చెప్పేది కూడా ఇదే. మనము దేవుణ్ణి నిజంగా నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం. అర్థమైందా? అది నిజంగా నమ్మాలి. మీరందరూ పేదోళ్ళే, కష్టపడితేనే కానీ పూట గడవదు మనకి. కానీ మీరందరూ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రాగలుగుతున్నారంటే దేవుని మహిమది. దేవుడు మేము చేస్తున్న ఈ పరిచర్యను బట్టి, మా నమ్మకాన్ని బట్టి మమ్మల్ని సిగ్గుపరచకుండా ఇన్ని సంఘాల మధ్య ఈ గ్రామంలో మహిమ పొందుతూ ఉన్నాడు. ఆయన మమ్మల్ని కూడా మహిమపరుస్తున్నాడు. అర్థమైందా? ప్రతి ఆదివారం తెల్లవారుజామున వాక్యం చెప్తాను నేను. ఒక వాక్యం చెప్పాలంటే, ప్రసంగం చెప్పాలంటే ఎంత కష్టమో నిజమైన వాక్యం చెప్పే సేవకుడికి తెలుస్తుంది. ఏదో చెప్పుకుపోదాం అనుకునేవాడికి కాదు. అర్థమైందా? మీరందరూ ఎంతో ప్రేమిస్తారు, మమ్మల్ని ఎంతో ఆదరిస్తారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న కోపతాపాలు వచ్చినా సర్దుకుంటారు, సర్దుకుపోతారు. ఇంక అంతకంటే గొప్పది ఉందండి. అలా సర్దుకుపోవాలి మనం. అలాంటి మంచి మనుషులు ఉంటే సంఘం ఇలాగే ఉంటుంది, సైలెంట్గా. చిన్న పిల్లలు కూడా మనకి లేచి గొడవ చేయరు. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆశ్చర్యపోతారు. కనుక దేవుడు ఆ లాజరును లేపుతాడని యేసయ్యకు తెలుసు. అందుకనే లాజరు ప్రార్థన చేసి పిలిచాడు. అర్థమైందా? గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి దేవుని బిడ్డలారా. కనుక ఆయన ఏం చెప్పాడంటే,
42వ వచనం 41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అది చూసారా, నువ్వు ఎప్పుడూ నా ప్రార్థన వింటావు, నా మాట వింటావు నువ్వు అని దేవుడితో చెప్తున్నాడు యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభువు దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు. ఈ లోకానికి వచ్చి అది చేసేవాడు. దేవుడు ఏది ఆజ్ఞాపించాడో నువ్వు లోకానికి వెళ్ళి మనుషునిగా పుట్టి ఏం చెయ్యాలో అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి దేవుడు ఎందుకండు యేసు ప్రభు మాట? మరి యేసు ప్రభు చెప్పింది మనం వింటున్నాం ఈ రోజున. మరి మనవి దేవుడు ఎప్పుడు వింటున్నాడా, వింటలేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు. అది వారి నిమిత్తము ఈ మాటలు ఇక్కడ చెప్తున్నానని చెప్పి ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పినప్పుడు చనిపోయినవాడు ఎన్ని రోజులైందప్పటికీ? 4 దినాలైంది. 4 దినాలైందండి. శరీరం కూడా కుళ్ళిపోద్దప్పటికి. అర్థమైందా? అలాంటి కుళ్ళిపోయిన శవాన్ని శరీరానికి జీవం ఇచ్చాడు ఆయన. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వేలుపల్లికి వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఎంతో గొప్ప మహిమ కలిగింది అప్పుడు. అర్థమైందా? ఈరోజు చావుకి సిద్ధపడుతున్న మనుషుల్ని రక్షించుకోలేకపోతున్నాం, మనం కాపాడుకోలేకపోతున్నాం. వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు నడిచే నడవడికలు, వాళ్ళ ప్రవర్తన ద్వారా వాళ్ళు చావుకి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని మనం బాగు చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు చెప్పింది మనం చేయట్లేదు. యేసయ్య తండ్రి అయిన యెహోవా దేవుడు చెప్పింది చేసుకుంటూ వచ్చాడు కనుక యేసు ఏది అడిగితే తండ్రి అయిన దేవుడు చేస్తూనే ఉన్నాడు. మనం కూడా యేసు ప్రభు చెప్పింది చేస్తే మనం ఏది అడిగితే అది ఇస్తాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చాలాసార్లు చెప్తాను నేను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఎంత చక్కటి మాట ఇది. దేవుడు ఏది కావాల్సి అది మనకిస్తాడు. దేవుడు పునరుద్ధానమును జీవమును నేనే. అదేందా? అది మరణాన్ని జయించిన దేవుడైన, మరణాన్ని ఓడించిన దేవుడైన. అర్థమైందా? మరణానికి వణుకు పుట్టించిన దేవుడు. మరణం ఎలా మరణం ఎలా ఉంటుందో తెలుసా నీకు? గమనించాలి. ఒక ఆయనంట, ఒక మనిషి ఇనుము దగ్గరికి వెళ్ళాడంట. ఇనుము దగ్గరికి, ఎక్కడికి చెప్పండి? ఇనుము దేవుడి దగ్గరికి కాదు, ఎక్కడికి? ఇనుము దగ్గరికి వెళ్ళన్నాడంట. ఇనుమా నువ్వు చాలా బలమైందాను, నిన్నెవడేం చేయలేడు, వంగవు ఎరగో, నువ్వు నీ వలన ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందరూ కూడా ఎవరు నిన్ను వంచలేదు, నువ్వు చాలా బలమైన దానివి అన్నాడంట. ఇనుము అందంట, జాగ్రత్తగా ఉండండి, నేను బలమైన దాన్ని కాదు, నువ్వు తెలియక అలా చెప్తున్నావు.
నన్ను అగ్ని కరిగించేస్తుంది. నన్ను ఏంటి అగ్ని నన్ను కరిగించేస్తుంది, నా బలం అంతా పోద్ది, నాకంటే అగ్ని బలమైంది అని చెప్పిందంట నేను. అప్పుడు ఆ వ్యక్తి అగ్ని దగ్గరికి వెళ్ళాడంట. అగ్ని దగ్గరికి వెళ్ళి, అగ్ని నువ్వు చాలా బలమైందను, ఇనుము భయపడిపోతుంది నేను చూసి నీ దెబ్బకే గడగ కరిగిపోద్దంట. నేను ఇనుము బలమైందనుకున్నాను, కాదు నువ్వు బలమైందను అని చెప్తుంది. నువ్వు చాలా బలమైందాను, నువ్వు అంటుకున్నావంటే మాడిపోతారు, ఇల్లు అంటుకున్నావంటే తగిలడిపోద్ది, ఏది మిగలదు, బూడిదైపోద్ది, ఎంత బలమో నీకు అన్నాడంట. అప్పుడు అగ్ని అందంట, నేను కాదు నేను బలమైందని కాదు, ఎంత మండితే ఉంది, ఆ నీళ్ళు వచ్చి నన్ను అరిపెత్త ఉంటాయి అందంట. ఏంటి నీరు వచ్చి నన్ను నా మీద పడిందంటే ఆరిపోతాను నేను, కనుక నీరు చాలా బలమైందని చెప్పిందంట. అప్పుడు నీటి దగ్గరికి వెళ్ళాడంట. నీరు నువ్వు చాలా బలమైందాను, నీ ప్రవాహానికి ఏది ఆగదో, అన్నీ కొట్టుకుపోతాయి, కనుక నువ్వు చాలా బలమైందాను అన్నాడంట. ఆ నీరు అందంట, లేదు నేను బలమైందాన్ని కాదు, నాకంటే సూర్యుడు బలమైనడు. ఎన్ని నీళ్ళున్నా సరే ఆ సూర్యుని వేడికి ఆవిరైపోతాం మేము, అవునా? కనుక ఎండిపోతాం, ఆవిరైపోయి నీళ్ళు ఎండిపోతాం. సూర్యుడు బలమైనడు అని చెప్పిందంట. సూర్యుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట ఆ వ్యక్తి, సూర్యుడా నువ్వు చాలా బలమైనడు, నీ ఎండకి ఎవరు తట్టుకోలేరు, తాలుకోలేరు, ఎక్కడో ఉండి నువ్వు ఎండ పంపిస్తే కింద ఎక్కడో ఉన్న మనుషులు మాడిపోతూ ఉంటారు, చెట్లు ఎండిపోతూ ఉంటాయి, అన్నీ ఎండిపోతూ ఉంటాయి, నువ్వు చాలా బలమైనోడు అని అన్నాడంట. లేదు నేను బలమైనోడిని కాదు, నేను ఎంత గట్టిగా ఎండ కాద్దామన్నా ఆ మబ్బులు వచ్చి కమ్మేసినప్పుడు నా ఎండ అంతా కూడా కిందకి వెళ్ళకుండా ఆగిపోద్ది. నాకంటే మబ్బులు గొప్పవి, బలమైనవి. ఇంత ఎండ తీవ్రతని ఆ మబ్బులు వచ్చినాయి అంటే ఇంకా ఎండ ఆ మబ్బులు కూడా ఆగిపోద్ది, కిందకి వెళ్దు. ఇంకా మబ్బులు చాలా బలమైనవి నాకంటే అని చెప్పాడంట సూర్యుడు. మబ్బు దగ్గరికి వెళ్ళి అడిగాడంట ఆ వ్యక్తి. ఆ మబ్బు అందంట, నేను కాదు బలమైన దాన్ని, నేను ఎంత మబ్బేస్తే ఉంది, ఆ గాలి వచ్చి నన్ను అలాగ తోసుకుపోద్ది కదా, అప్పుడే మబ్బులు వస్తాయి, అప్పుడే పోతాయి చూడండి, గాలి వచ్చి తోసుకుపోద్ది నన్ను, నాకంటే గాలి బలమైందని చెప్పాడట. మబ్బు చెప్పిందట. గాలి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, అర్థమైందా? గాలి నువ్వు చాలా బలమైందాను, గాలి తుఫానుగా ఏర్పడి నాశనం చేసేస్తావు మొత్తం అంతని, నీ దెబ్బకి ఎవరు తట్టుకోలేరు అని అంటే గాలి అందంట, లేదు నేను బలమైన దాన్ని కాదు, అదిగో ఆ పర్వతాలు, ఆ కొండలు నాకంటే బలమైనవి, నేను ఎంత గాలి వేసినా ఆ పర్వతాల కొండల కాడ ఆగిపోతాను నేను, ఆ పర్వతాల కొండలు పడవు లొంగవు, నన్ను ఆపేస్తాయి, కనుక ఆ పర్వతాలు కొండలే బలమైనవి అని చెప్పిందంట నీరు. వింటున్నారా? అర్థమవుతుందా? ఆ కొండల దగ్గరికి వెళ్ళి, కొండ నువ్వు చాలా బలమైందాను, గాలి ఎంత గాలి వేసినా సరే నువ్వు పడవంట, ఏమి అవ్వంట, అసలు ఆ గాలి అక్కడ ఆగిపోద్దంట, నిన్నేమి గంటలేదంట అని అంటే, ఓ పిచ్చోడా, నేను కాదు, ఎంత బలమైన కొండనైనా సరే ఆ మనిషి యంత్రాలు పట్టుకొచ్చి, గుణపాలు పట్టుకొచ్చి, మిషన్లు పట్టుకొచ్చి తవ్వువారెత్తున్నాడు నన్ను కదా, కనుక మనిషి చాలా బలమైనోడు అని చెప్పిందంట కొండ. మనిషి దగ్గరికి వచ్చాడు మనిషి.
ఓ మనిషి, నువ్వు చాలా బలమైనోడు, ఎలాంటి కొండలనైనా సరే పిండి చేసేస్తావు, నువ్వు కనిపెట్టిన మిషన్తో బగలగొట్టేస్తావు, పెద్ద పెద్ద పర్వతాలు కొండలే భయపడిపోతున్నాయి నీకు అని చెప్పినప్పుడు ఆ మనిషి అన్నాడంట, నేను కాదయ్యా బాబు, నేను బలమైన వాడిని కాదు. ఎంత బలమైన మనిషినైనా అదిగో ఆ మరణం వచ్చి మింగేస్తుంది. ఏంటి? మరణం అనే వ్యక్తి వచ్చి మింగేస్తున్నాడు. ఎంత ధనవంతుణ్ణైనా, బలవంతుణ్ణైనా, ఎంత విద్యావంతుణ్ణైనా, ఎంత మేధావైనా, దరిద్రుడైనా, దీనుడైనా, ఎవడైనా సరే మనిషి అన్నవాడు ఆ మరణానికి భయపడి వణికిపోతున్నాడు. ఆ మరణం గొప్పది, బలమైంది అని చెప్పాడంట మనిషి. అవునా కదా? చెప్పండి. వెనకాల మగవాళ్ళు చెప్పండి, అవునా కదా? చెప్పని అప్పుడు మరణం దగ్గరకు వచ్చి అడిగాడంట మనిషి, మరణమా, నువ్వు చాలా బలమైందని, నీకు రాజులు సహితం, ప్రధానులు, మంత్రులు, అధికారులు అందరూ కూడా భయపడిపోతున్నారట, నీ గురించి మాట్లాడుకుంటున్నారు, టాక్ ఇదే అంతని అని ఆ మనిషి ఆ మరణాన్ని గొప్పగా పొగిడినప్పుడు మరణం అంట గర్వంగా పగలబడి నవ్వి, వేల సంవత్సరాల నుంచి కూడా నేనే బలవంతుణ్ణి, నన్నెవడు కూడా జయించలేకపోయాడు, నేనెవడి దగ్గరికి వెళ్ళినా ఆడు నాకు లొంగిపోయి చనిపోయాడు. ఎంత బలవంతుడైనా, ధనవంతుడైనా, ఎంత తెలివైనడైనా, ఎలాంటి ఆడైనా, మగైనా, పిల్లలైనా నేను వెళ్ళానా భయపడిపోయి చనిపోయారు, నాకు లొంగిపోయారు. కానీ ఈ మధ్యనే ఒకడు వచ్చాడు. 2026 సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు. ఆయన నేను దేవుడిని చెప్పాడు, నేను రక్షించేవాడిని అని చెప్పాడు, నన్ను నమ్ముకోండి, మీకు ఆ మరణం భయం నుంచి తప్పిస్తానని చెప్పాడు. ఆయన మాటలు నమ్మి ఆయన వెనకాల జనాలు వెళ్ళిపోతాం చూశాను నేను. నాకు చాలా అవమానంగా అనిపించి నేను ఆ అధికారుల్లోకి దూరి, అధికారుల మనసుల్లోకి ప్రవేశించి వాళ్ళందరి చేత ఆ వ్యక్తిని కొరడాలతో కొట్టించాను, మేకులతో కొట్టించాను, నానా హింసలు పెట్టాను, అబద్ధ సాక్ష్యాలు చెప్పించాను, లేనిపోనివన్నీ ఆయన మీద మోపి నేరారోపణ చేయించి మొత్తానికి శిలువకు అప్పగించి శిలువలో మరణించేటట్లు చేశాను నేను. ఆయన మరి చనిపోయాడు. ఆ ప్రభుత్వం వాళ్ళు విధించిన శిక్షను బట్టి, దారుణమైనటువంటి శ్రమలను బట్టి ఆ మనిషి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అప్పుడు నేను పగలబడి నవ్వి గర్వించాను, నాకు ఇంక ఎదురు లేదు, తిరగలేదని. ఒకరోజు అయింది, 2 రోజులైంది, 3వ రోజుని ఆయన ఆ మనిషి మళ్ళా తిరిగి సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. నేను సిగ్గుతో తలదించుకున్నాను, అవమానంతో కుమిలిపోయాను. నా సంతోషం 3 నాళ్ళు ముచ్చటైపోయింది అని మరణం చెప్పిందంట ఆ వ్యక్తికి. ఎవరండి ఆ వ్యక్తి? ఆ మనిషి ఎవరండి అని అడిగాడంటే ఈ మనిషి, ఆయన నజరేయుడైన యేసు. ఎవరు? నజరేయుడైన యేసు. ఆయనే అందరికంటే బలమైనోడు, అన్నిటికంటే బలమైనోడు. ఇవన్నీ కూడా ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి. నాకు తెలియలేదు, కానీ నాకు జరిగినంతకాలం నేను ఏలుబడి చేశాను. ఆయన వచ్చి తగులడి ఈ లోకానికి వచ్చి నన్ను ఓడించి జయించి గెలిచాడు.
మరణం అంటే భయం లేకుండా చేశాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. ఒకవేళ చనిపోయినా సరే వాళ్ళందరినీ లేపి ఆ పరలోకానికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఆ పరలోక రాజ్యంలో వాళ్ళకి మంచి భద్రత కలిగిస్తున్నాడని చెప్పాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి ఆయన. అది కనుక యేసు బలవంతుడైన దేవుడు. మన క్రిస్మస్లో చదువుతాం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. అర్థమైందా? ఈ రాజ్యము, ఈ లోకము, ఈ దేశం అన్నీ కూడా మోడీ పరిపాలిస్తున్నాడు, చంద్రబాబు పరిపాలిస్తున్నాడు, ట్రంప్ పరిపాలిస్తున్నాడు, లాడి పరిపాలిస్తున్నాడు కాదు. ఎవడు పరిపాలించినా దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి పరిపాలిస్తున్నారు. నువ్వు దేవుని చేతి కింద ఉంటే నీకే నష్టము రాదు, కష్టం రాదు. అది గుర్తుపెట్టుకో. దేవుని పరిపాలన ఇది. ఎవరు పరిపాలనించినా సరే ఆ రాజ్యాన్ని కానీ, దేశాన్ని కానీ, ఆ ప్రాంతాన్ని కానీ దేవుని ఆధీనంలో ఉంటుంది. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎంతోమందిని ప్రార్థన ద్వారా బతికించాడు. మన సంఘంలోనే, బయటకు అక్కర్లేదు, మన కళ్ళ ముందే. అర్థమైందా? ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీకు ఆలోచన చెప్తాడైనా. నీకు అర్థం కానప్పుడు ఎలా జీవించాలో, ఎలా బతకాలో. ఉద్యోగం లేదు, ఏమి లేదు, రాబడి లేదు, పిల్లల మాట వింటలేదు, భర్త మాట వింటలేదు, భార్య మాట వింటలేదు. ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేసి అడుగు దేవుణ్ణి. నీకు ఆలోచన చెప్తాడైనా. ఒక పెళ్ళి చేయాలన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయి. పెళ్ళి అవ్వట్లేదు పిల్లలకి, భార్యాభర్తలు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు పెళ్ళి చేసే మార్గం చూపెడతాడు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ప్రభువా, ఉండటానికి మాకేమీ లేదు నివాసం, మాకేదో చిన్న ఇల్లు ఈ తండ్రి అని దేవుణ్ణి అడగండి. ఆలోచన. ఆయన ఇల్లు ఇస్తాడు నీకు. ఇల్లు పొందుకునే మార్గాన్ని చూపెడతాడు ఆయన. ఇల్లు ఆయన వచ్చి చంద్రబాబు గారు ఇప్పుడు టిట్కో ఇల్లు కట్టించాడంట. మొన్న 3 లక్షలు ఓపెన్ చేశాడు. ఏమిల్లమ్మా? టిట్కో ఇల్లు అంటాయి. ఏదో ఇల్లు అవన్నీ ఒకేసారి ఓపెన్ చేశాడు. చంద్రబాబులాగా దేవుడు వచ్చి నీకు కట్టేవాడు ఇల్లు. అర్థమైందా? చంద్రబాబు ద్వారా ఇప్పిస్తాడు. అర్థమైందా? నాకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడ ఒక జేమ్స్ అని మా మేనల్లుడు ఉన్నాడు హైదరాబాద్లో. ఆ చర్చిలోనంట వాళ్ళు ఒక చిన్న చర్చికి వెళ్ళేవాడు ఒక అతను టైలరు. ఈడోమ్ ఇంజనీరు, పెద్ద చర్చికి వెళ్ళేవాడు, కలర్ టెంపుల్కి వెళ్తాడు. కానీ ఆ పక్కింటోడు అతను పక్కింట్లో అద్దెకుంటూ మిషన్ కొట్టుకుంటున్నాడు. వాళ్ళ 3 అన్నదమ్ములు. 3 అన్నదమ్ములకి ఒక 5 సెంట్లు తల ఉందంట. 5 సెంట్లు 3 భాగాలు పంచుకున్నారంట. అద్దెంట్లో ఉంటున్నాడు ఇతను. ఒక పాస్టర్ గారు అక్కడికి వచ్చి సువార్త ప్రకటించడం ప్రారంభించాడంట. ఈయన టైలరింగ్ మిషన్ కొట్టుకుంటూ దూరం దగ్గర వెళ్ళటం, ఈయన దగ్గరికి వెళ్ళి విందామని భార్య భర్త పిల్లలు వెళ్ళి అక్కడికి ఆరాధనకి వెళ్ళి వచ్చేవారట. వస్తే అప్పుడు పాస్టర్ గారికి అలాగా 3-4 సంవత్సరాలు గడిచాయి కానీ ఆ ఎద్దు కంపెనీలోనే చేస్తున్నాడు. ఎదుగు బొదుగు లేదు. అప్పుడు ఈలోగా 3 అన్నదమ్ములు 5 సెంట్లు పంచుకున్నారంట. 3 భాగాలు చేశారు. ఈ టైలరు చాలా విశ్వాసంగా ఉంటాడంట. భార్య కూడా ఇంకా విశ్వాసంగా ఉంటుందంట. వీళ్ళిద్దరు అనుకున్నారంట, మన స్థలం పాస్టర్ గారికి ఇచ్చేద్దాం, మందిరం కట్టి ఇక్కడ సేవ చేస్తాడు, బలపడతాడు, దేవుడు మనకి ఇల్లు ఏదోటి ఇస్తాడులే అని అంత విశ్వాసం అన్నమాట వాళ్ళకి. దేవుడు మనకి ఏదోటి ఇస్తాడులే, ఏదో చూపెడతాడులే అని అనుకుని ఆ పాస్టర్ గారికి హైదరాబాదులో ఆ స్థలం
అర్థమైందా? పావుదొక్కరు సెంటున్నారు, ఎంత కొంచెం ఎక్కువ వచ్చింది, అది 3 భాగాలు 5 సెంట్లు. అది ఇస్తే పాస్టర్ గారికి రాసి ఇచ్చేశాడంట. పాస్టర్ గారు చిన్న షెడ్ అప్పు చేసి అది చేసి చిన్న షెడ్ వేయించి ఆరాధన అందులో జరిపించాడట. అది ఇచ్చిన సంవత్సరానికి మన స్టేట్ విడిపోయింది. ఎందుకంటే మా మేనోళ్ళు చెప్పిన సాక్ష్యం ఇది. నాకు ఫోన్ చేతితో గంట సేపు మాట్లాడతాను నాతో, అన్నీ దేవుడి గురించే. జేమ్స్ అడి పేరు, అతని పేరు రాజులు. అతను చెప్పాడు ఒకసారి, నాకు గుర్తుంది. ఇది కొంచెం 4 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మాట. ఇలాగా స్టేట్ విడిపోయింది మనది. విడిపోయినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు అక్కడ తెలంగాణకి. అవునా ఏమ్మా? తెలంగాణ ఆడు ఎలక్షన్స్లో ఇల్లు కట్టిస్తానని కూడా వాగ్దానం చేశాడు. ఆ నెగ్గిన వెంటనే అక్కడ కొంతమందికి ఇల్లు లేనోళ్ళకి పక్క ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేశాడంట. ఏర్పాట్లు చేసి అతను నెగ్గిన తర్వాత 2 సంవత్సరాలకి ఇల్లు కట్టించి అక్కడ లేని వాళ్ళకి, అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చాడంట. ఆ ఇచ్చే విషయంలో ఈ టైలర్ ఫ్యామిలీ కూడా అందులో ప్రభుత్వంలోకి వెళ్ళిందట. 2 బెడ్రూములు ఇల్లు ఏదో కట్టిపెట్టి ఇచ్చారట ప్రభుత్వం. చాలామందికి ఇచ్చారు పుట్టే కేసీఆర్. మా మేనల్డు ఆ మాట నెమ్మదిగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. మంచోడు, చాలా మంచోడు. ఆ మాటను 10 సార్లు చెప్పాడు నాకు. అలాగా అదే మాట 10 సార్లు అంత అద్భుతం చేశాడు మాయా దేవుడు ఆ టైలర్కి. ఏంటిడు తలం ఇచ్చేశాడు అని నేను కూడా బాధపడ్డాను. అదే నా బట్టలు అక్కడే కుట్టించుకుంటాను. అంత అద్భుతం చేశాడని చెప్పి 10 సార్లు ఆశ్చర్యంతో చెప్పాడు. అర్థమైందా? చేత దేవుడు అది మనం దేవునికి ఇచ్చేటప్పుడు విశ్వాసముతో ఇవ్వాలి, విశ్వాసంతో అడగాలి. ఎబ్రీ 11:6 చెప్తాడు ఆయన, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. కాగా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయుడని నమ్మవలెను కదా అన్నాడు ఆయన. నమ్మాలి, విశ్వాసంతో రావాలి, విశ్వాసంతో అడగాలి. మనం ఏదిచ్చినా విశ్వాసముతో దేవునికి ఇవ్వాలి. ఆమెను చెప్పండి అందరూ. నువ్వు అలా చేసినప్పుడు, నువ్వు విశ్వాసంతో చేస్తే దేవునికి ఇష్టుడు అయిపోతావు, ఇష్టురాలు అయిపోతావు. దేవుడు నీ ఇష్టాలన్నీ నెరవేర్చి తీరుస్తాడు. కనుక ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యం, ఆ టైలర్ ఫ్యామిలీ ఆశ్చర్యపోయిందంట. రాజకీయంగా కూడా ఉండడంట అతను. కానీ అతని పేరు ఎలాగా లిస్టులోకి వెళ్ళిందో, ఇల్లు ఎలా వచ్చిందో దేవుడు ఆ తలంపు ఆ ప్రభుత్వ అధికారులకి, పెద్దలకే ఇస్తాడండి ఆయన. ఆలోచనకర్త. మన గురించి ఆలోచిస్తాడు ఆయన, మనం ఆలోచించక్కర్లేదు. నేను మా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో నేను ఎప్పుడు ఆలోచించలేదండి. 100 సార్లు చెప్తాను మీకు. ఆ అమ్మగారు ఆలోచించి ఆవిడ ప్రార్థన చేసేది ఎక్కువ. నేను ఎప్పుడు దేవుడు చూసుకుంటాడంతే. అంత నమ్మకం మనం కలిగి ఉండాలి. అర్థమైందా? కనుక ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరైనా బలమైంతుడైన దేవుడు అండి. అర్థమైందా? మరణాన్ని భయపెట్టి ఓడించి తిరిగి లేచిన దేవుడు. దేవుణ్ణి నమ్మితే నువ్వు చనిపోయినా సరే నిన్ను లేపి దేవుడు ఆయన సన్నిధికి తీసుకుని వెళ్ళి ఆయన పక్కన కూర్చొని పెట్టుకుని అక్కడ నీకు ఇల్లు ఇస్తాడు. చంద్రబాబు ఇల్లు ఇవ్వటం కాదు, ఇక్కడ
కేసీఆర్ ఇవ్వటం కాదు, రేవంత్ రెడ్డి ఇవ్వటం కాదు, ప్రభుత్వం ఇవ్వటం కాదు. ఈ ఇల్లు ఏదైనా సరే మనం వదిలేళ్ళిపోవాలి. చనిపోతే ఈ సంఘాన్ని వదిలేస్తాం, మన ఇంటిని వదిలేస్తాం, మన కుటుంబాన్ని కూడా వదిలేస్తాం. దేవుని దగ్గర ఇల్లు నీకు ఇస్తాడు, ఆ ఇంట్లో నిన్ను ఉంచుతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీకు అర్థమైతే, దేవుడు బలమైన దేవుడు. ఆయన అర్థమైందా? బలమైన కార్యాలు చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ బలహీనతల్లో, నీ పరిస్థితుల్లో, నీ దీనస్థితిలో, నువ్వున్న స్థితిలో నిన్ను బలపరిచి ధైర్యపరిచి నడిపించే మొనగాడు మన యేసు ప్రభు. నీ మనుషులు ఎవరు నీకు చేయరండి. అర్థమైందా? మనుషులు ఎవరు చేయరు. అందుకనే 118వ కీర్తన 8వ వచనంలో చెప్తాడు ఆయన. ఈ వాక్యం అంటే బైబిల్కి సెంటర్ పాయింట్ అంటే ఇది. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మంచిది, మేలు. రాజులను నమ్ముకొనుట కంటే, ఇప్పుడు అధికారులు అన్నమాట. అప్పుడు రాజుల కాలం కాబట్టి రాజులను రాశాడు బైబిల్లో. ఇప్పుడు అధికారులను నమ్ముకొనుట కంటే, ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి నమ్ముకోండి. దేవుని పనికి పెందలకడే రావటం అలవాటు చేసుకోండి. లేకపోతే దరిద్రం వచ్చి మీ ఇంటికాడ ఉంటుంది. చెప్తున్నాను నేను. అర్థమైందా? దరిద్రుడు వచ్చి ఇంటి ముందు ఉంటాడు. ఇంక నేను లేవనివ్వడు ఆయన. ఏది నీకు రానివ్వడు, అడ్డొచ్చేస్తాడు అన్నిటికి. అర్థమైందా? సమాధిలో ప్రభు లేస్తాడని చెప్పిన మాట విని స్త్రీలు ఎప్పుడు వెళ్ళారు? ఎందలకి తెల్లవారుజామున తెల్లారుకున్న ఆడోళ్ళు. ఉందా మాట? చెప్పు, చదువు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళింది, కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఆయన ఏం చెప్పాడు? నేను 3వ రోజున తిరిగి లేచి వెళ్ళిపోతానని చెప్పాడు. సమాధిలోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతానన్న వాడిని చూడడానికి వెళ్ళటం ఏంటో. నేను వెళ్ళిపోతాను, లేచి వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. ఎవరో రావక్కర్లేదు, నా సమాధి రాయితీ ఎక్కర్లేదు, నేను లేచి వెళ్ళిపోతాను. కానీ వెళ్ళారు. ఈ రోజున అలాగే వెళ్తున్నారు కొంతమంది సమాధులకి. ఆ మాట పట్టుకుని వెళ్తున్నారు. యేసు అక్కడ కనపడలేదు వాళ్ళకి, కనపడడానికి. ఎక్కడ దేవుడు కనపడ్డ సమాధుల్లో. కనుక అది కరెక్ట్ కాదు. పెందలకడే అది. స్త్రీలు ఆరాధనకి పెందలకడే రావాలి. అక్కడికి వెళ్ళారు 4 గంటలకు 5 గంటలకి. ప్రార్థనకి 10 గంటలకు పెట్టినారు, 9 గంటలకు పెట్టినారు, 8ంటికి పెట్టిన ఆరాధనకి రారు. ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళటం వలన నీకు ఇంకా దరిద్రం పట్టుకుంటుంది, ఇంకా లోకంలోకి దిగిపోతున్నావు నువ్వు. ఇక్కడికి రా, పెందలకడే. మొదటి ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన దాకా ఉండాలి అని తీర్మానం చేసుకోండి ఈ రోజున. అర్థమైందా? తీర్మానం చేసుకొని సిద్ధపడి రండి. మీ పరిస్థితులు తారుమారైపోతే అడగండి. ఆయన చెప్పింది మనం చేయకపోతే మనం అడిగింది ఆయన చేయడు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట. మీరు క్రైస్తవులు దేవుడు చెప్పింది చేయట్లేదు, యేసుప్రభు చెప్పింది చేయట్లేదు. చూడండి ఆయన ఏం చేస్తాడో చూద్దరు. కానీ చేత్తమ్మలు అందరూ చేతులు ఎత్తండి పైకి. లేదు చేతి లేపడార కుర్రోళ్ళు పై చేతి ఏపులు ఇరిగిపోతారు ఒక్కొక్కడికి. అర్థమైందా? చేతులు లేపడం కాదు, లేచి రావాలి. ఏమ్మా, అది దాని మాట పోషించుకోండి. ఆయన మీతో చెప్పింది చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, బలమైన తండ్రి, నిజమైన తండ్రి, నీకు స్తోత్రములు. అన్నిటికంటే బలమైన దేవుడు, ఈ సృష్టిని చేసిన దేవుడు, సృష్టిలో సమస్తమును చేసిన దేవుడు, మీకు అసాధ్యమైనది ఏది లేదని నిరూపించారు ఎన్నో విషయాల్లో. మా పరిచర్యలు కూడా ఎన్నో చూసాం మేము. అందుకనే పూర్తిగా మీ మీద ఆనుకొని మనుషుల మెప్పు మేము కోరుకోకుండా నిన్ను మెప్పించే రీతిగా వాక్యాన్ని బోధిస్తున్నాం. మా జీవితాన్ని మేము జీవిస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రములు. ఈనాడు ఈ స్థితి మాకు ఇచ్చారంటే మీరిచ్చిందే తండ్రి. ఏ మనుషుల వలన, అధికారుల వలన కాదు తండ్రి. ఇదంతా మీరిచ్చిన గొప్ప భాగ్యం. మీ మందిరం ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యను దినదినం అభివృద్ధి పరిచి మా సంఘస్థులందరినీ, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించి నీ పునరుద్ధాన శక్తి, మహిమ, ప్రభావాన్ని ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఎత్తబడిన మాటలు వినిన ప్రతి హృదయమును కలవరపరిచేదిగా, ఖచ్చితమైన మార్గం నడిపించేదిగా చేయండి. వాక్యమైన యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.